ఈ యొక్క వెహికల్ కి మనకి 4 సైడ్స్ డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి ఇది ఒక గుర్రం అని. ఇంకోటి మరి వెహికల్ నీకు నచ్చిందా బ్రో అంటే 100% మీరు కమెంట్ సెక్షన్ కి వచ్చి చెప్తారు బ్రో థ్యాంక్స్ ఫర్ ద రికమెండేషన్ అని. సింపుల్ ట్యూబ్లెట్ డిజైన్ నుంచి అటు వెళ్ళిపోయిందంటే పెద్దగా ఏం చెప్పుకోవడం లేదు. దీంట్లో వీడిచ్చే ఫీచర్స్ మనకి Volkswagen వాళ్ళు కూడా ఇయ్యారు. టు బి వెరీ ఫ్రాంక్ ఎక్కడ అబద్ధం ఆడుకుని చెప్తున్నా వన్ ఆఫ్ ద ప్రీమియం అండ్ బెస్ట్ లుకింగ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అయితే లేదు. ఎక్కువ వేసినప్పుడు ఫన్స్ తక్కువ ఉండే కానీ లాగ్ లేకుండా అది చాలా ముఖ్యం మనకి. సెడాన్స్ తో ఒకటి మాత్రం అసలు చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, యాక్చువల్గా ఇవాళ కొంచెం ఎక్సైటెడ్గా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే సెడాన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ దాని యొక్క లెంత్ అండ్ ఇంకోటి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకు ఇచ్చే ఫన్ ఏదైతే ఉంటుందో హైవేస్ అండ్ స్పీడింగ్స్లో అమేజింగ్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నా దగ్గర ఒక అమేజింగ్ సెడాన్ అయితే ఉంది. దాని పేరే హ్యుండై వర్నా. చూస్తున్నారు కదా వెనక ఏదైతే వెహికల్ ఉందో. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు 2 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి వచ్చేసి మనకి టర్బో గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్, ఇంకోటి వచ్చేసి ఎంపీఐ అండ్ ఇంకోటి దీంట్లో మనకి డీజిల్ ఆప్షన్ ఉండదు, ఉండకపోవడమే మంచిది. రెండిటికి 2 మనకి పెట్రోల్లో వస్తాయి అండ్ 2 వేరియంట్స్లో మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వస్తాయి. అండ్ మెయిన్గా బాగా బెస్ట్ థింగ్ అని చెప్పనా, ఎప్పుడైనా ఇలాంటి కార్కి అది హ్యుండై వర్నా ఉందామని ఫిక్స్ అయితే 100% 1.5 లీటర్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ అంటే GDI టర్బో చార్జర్. అది కూడా మనం తీసుకోవాల్సింది ఆటోమేటిక్ అనే చెప్తే, ఎందుకంటే ఆటోమేటిక్లో మనకి 7 స్పీడ్ DCT అంటే Volkswagen స్కోడాలో మనకి DSG ఏదైతే వస్తుందో సేమ్ గేర్ బాక్స్ మనకి దీంట్లో DCT అని పిలవడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డెలివరీ అని చెప్పుకోవచ్చు. పవర్ కానీ టార్క్ కానీ అసలు క్రేజియస్ట్ ఫన్ వస్తుంది అన్నమాట. ఇనీషియల్గా నువ్వు ఎప్పుడైతే ఇంజన్ ఆన్ చేసి డ్రైవ్ మోడ్ ఎప్పుడైతే డ్రైవ్లో పెడతావో పెట్టంగానే నీకు ఇమ్మీడియట్ రెస్పాన్స్. అండ్ ఈ యొక్క వెహికల్కి మనకి 4 సైడ్స్ డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి ఇది ఒక గుర్రం అని. బేసిక్గా వెనక డ్రమ్ బ్రేక్స్ ఇస్తే ఏంటంటే అంత ఎఫిషియెంట్గా మనకి బ్రేకింగ్ అనేది అనిపించదు. అదే 4 సైడ్స్ కానీ డిస్క్ వచ్చిందనుకో ఎంత హై స్పీడ్స్ ఉన్నా ఈజీగా మనము వెహికల్ని కంట్రోల్కి తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి మరి వెహికల్ నీకు నచ్చిందా బ్రో అంటే ప్రామిస్ చెప్తున్నా, కళ్ళు మూసుకొని లోపల కూర్చుని పోతే అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే నాకు బేసిక్గా ఇది మరీ నార్మల్గా ఉంది చూడడానికి. అంటే దీనికి ముందు ఏదైతే ఫ్లూయిడిక్ ఫేస్ లిఫ్ట్ కానీ ఉన్నాయో వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ డిజైన్స్ అని చెప్పుకోవచ్చు హ్యుండై నుంచి. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ ఇట్లా ట్యూబ్లైట్ లాంటి డిజైన్స్ ఇచ్చారు వెనక ముందు. కాకపోతే ఇది వాళ్ళు అనడం మాత్రం అది అప్డేట్ అయింది టెక్నాలజికల్ వర్షన్లో అని చెప్పారు కాబట్టి, కానీ అంత ప్రామిసింగ్ అనిపించట్లేదు. ఇంకోటి మన లోవర్ బంపర్కి మొత్తం హెడ్లైట్లు ఫాగ్ ల్యాంప్స్ అన్నీ అక్కడ రావడం వల్ల నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు. ఎందుకంటే దీనికంటే రైవల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ డెలివరీ వైజ్ కానీ చూసుకుంటే వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ కార్, ఇంటీరియర్స్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి. కానీ ఈ ఒక్క కార్ ఏదైతే ఈ వర్జన్ 2 years బ్యాక్ లాంచ్ అయిందో దీంట్లో నాకు దీని లుక్స్ అనేది అస్సలు నచ్చలే. అండ్ చాలామందికి నచ్చుతుంది అండ్ నచ్చదు. సో 2 ఒపీనియన్స్. నా ఒపీనియన్ ఐ హేట్ ఇట్ అనమాట. అండ్ ఒకవేళ మనం కానీ ఈ వెహికల్ ఎక్స్టీరియర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ థింగ్ నువ్వు తెలుసుకోవాల్సింది వన్ ఆఫ్ ద బెస్ట్ సెడాన్. ఎందుకంటున్నా అంటే దీని యొక్క పాత వర్ణ ఏదైతే ఉందో దానికంటే దీని యొక్క విడ్త్ అండ్ దీని యొక్క లెంత్ అయితే మారడం జరిగింది. సో బేసిక్గా చెప్పుకోవాలంటే పాత వర్నాకి అండ్ ఎలంట్రాకి మధ్యలో అయితే వెహికల్ ఉంది. సో మనకి లోపల క్యాబిన్ స్పేస్ కానీ హెడ్ రూమ్ కానీ ఇవన్నీ డెవలప్ చేయడం జరిగింది. ఫస్ట్ ఒకసారి మనము దీని యొక్క ఓవరాల్ బాడీ ఎట్లుంది ఏంటి అనేది తెలుసుకుందాం. బోనెట్ మీద మనకి కరెక్ట్ లెన్స్ కనబడుతున్నాయి, హ్యూజ్ హ్యుండై లోగో అండ్ మొత్తం ఎండ్ టు ఎండ్ DRL అయితే కనబడుతూ ఉంది మనకి. సింపుల్ ట్యూబ్లెట్ డిజైన్ ఎటు నుంచి అటు వెళ్ళిపోయింది అంతే, పెద్దగా ఏం చెప్పుకోవడం లేదు దీంట్లో. అండ్ కింద చూసుకుంటేనైతే ఏదైతే బంపర్ ఉందో దానికి మన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే వచ్చాయి, అటు ఇటు ఫాగ్ లైట్స్ అయితే కిందనే ఉన్నాయి. అండ్ ఈ డిజైన్ కూడా ఏదైతే గ్రిల్ ఉందో ఎండ్ టు ఎండ్ ఇక్కడ నుంచి అక్కడికి ఒక 3D యొక్క స్పోక్స్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఈ వెహికల్లో ADAS Level 2 ఉంది. పైన కెమెరా అండ్ కింద అయితే రేడర్ అయితే ప్లేస్ చేశారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. అండ్ పక్కకి మనకి ఏదైతే ఉందో దీన్ని ఏమంటే ఎయిర్ డిఫ్యూజర్స్ అంటాము, ఇవి కూడా మనకి దీని యొక్క ఫ్రంట్ బంపర్లోనే ఇంఫ్యూజ్ చేయడం అయితే జరిగింది, సపరేట్గా ఏం పెట్టుకునే అవసరం లేదు. అండ్ ఇది 1.5 లీటర్ టర్బో ఇంజన్ కాబట్టి మనకి ఈ వెహికల్లో 4 డిస్క్ బ్రేక్స్ అండ్ అపోలో టైర్స్ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టే కంప్లీట్ ఫుల్ బ్లాక్
రిమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది ఒక 16 ఇంచ్ అలాయ్. మొత్తం స్పెసిఫికేషన్ చూసుకుంటే 205/55 R16. 205 అంటే టైర్ యొక్క విడ్త్, అండ్ ఇక్కడ 55 ఉంది కదా, 55 వచ్చేసి నీకు దీని యొక్క లెంత్ అన్నమాట, టైర్ ఎంత పైకి ఉందని. 16 వచ్చేసి దాని యొక్క రేడియస్ అన్నమాట. ఓకే, సైడ్ చూసుకుంటేనే సైడ్ ఫ్రంట్ టైర్ కూడా చాలా ప్లెయిన్గా అయితే ఉంది. అండ్ ఈ వెహికల్లో మనకి ఏదైతే 360 కెమెరా లాంటివి ఏం లేవు, కాకపోతే ఇది ఆటో ఫోల్డింగ్ ORVMs. అండ్ సైడ్ చూసుకున్నా కూడా నీకు ఏదైతే ఈ హ్యాండిల్స్ ఉన్నాయో అవి చాలా పెద్దగా ప్లేస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వెహికల్కి రిక్వర్స్ సెన్సర్ అయితే లెఫ్ట్ సైడ్కి అయితే ఏం లేదు. అండ్ ఈ వెహికల్లో ఫ్రంట్ నుంచి చూసుకున్నా కూడా నీకు క్యారెక్టర్ లైన్స్ అట్లా ఫ్లో అయ్యకుండా ఇంకా పోతా ఉన్నాయి. ఏదైతే పిల్లర్ సి ఉందో దానికి కూడా వీళ్ళు లైట్గా ఏదైనా సిల్వర్ గార్నిష్ ఇచ్చి ఒక చిన్నపాటి డిజైన్ అయితే తీయడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకున్నా కూడా ఇక్కడ నీకు ఎక్కువ క్యారెక్టర్ లైన్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ బేసిక్గా ఇది ఒక ఏరోడైనమిక్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ చూసుకుంటే ఫ్రంట్ కంటే కొంచెం డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఫ్రంట్ నీకు ఒక ఎండ్ టు ఎండ్ DRL అలా తీసుకొచ్చి అలా పెట్టారు. ఇక్కడ అట్లా కాదు, కొంచెం నీకు ఏదైతే మనకి క్వార్టర్ పైలన్ ఉందో దాని మీదకి లైట్గా హెడ్లైట్ డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ నీకు చూస్తేనైతే 3D ఆబ్జెక్ట్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ LED ఎండ్ టు ఎండ్ అయితే కనబడుతుంది మనకి. అండ్ హ్యుండాయ్ లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీకు 1.5 లీటర్ టర్బో. అండ్ ఇవి ఏదైతే లైన్స్ రాశారో 3 లైన్స్ ఇట్లా 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 దాని లోపల మనకి దీని యొక్క ఏదైతే ఇండికేటర్ ఉందో అది పనిచేస్తుంది. అండ్ కింద చూసుకుంటే నీకు దాని యొక్క పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా, అండ్ ఇక్కడ కూడా వీళ్ళు బ్యాక్ బంపర్ ఏదైతే లోవర్ బంపర్ ఉంటుందో దానికి గ్లాసీ ఫినిష్ తోటి యాక్చువల్గా 3D లుక్ ఇవ్వడానికి కొంచెం డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ రిఫ్లెక్టర్ కొంచెం డిఫరెంట్గా అయితే ప్లేస్ చేయడం జరిగింది. అంటే ఏ ఒక్క కార్లో ఇలాంటి రిఫ్లెక్టర్ అయితే లేదు. బేసిక్గా ఒక లార్జ్ గ్లాస్ తీసుకొని దాని మీద నీకు బ్లాక్ కలర్ ప్లాస్టిక్ ప్యానల్ అయితే క్లియర్గా వెళ్తూ ఉంది. అండ్ దాని యొక్క సైలెన్సర్ అయితే చూసుకోవచ్చు మనం అక్కడ. అండ్ ఏదైతే యాక్చువల్గా చూస్తేనైతే సైడ్ నుంచి వెహికల్ చాలా బాగుంది. ఎట్లా అంటే బేసిక్గా రూఫ్ ఇలా వచ్చి ఇట్లా మొత్తం ఇట్లా స్లోప్ వెళ్ళిపోయింది అన్నమాట. వెహికల్ అంతా ఒక కూపే వర్జన్ టైప్ ఇట్లా దన్నుమని స్లోప్ వెళ్ళిపోయింది. బేసిక్గా సెడాన్ ఎట్లుంటుంది, ఇలా తీసుకొచ్చి డిక్కీని ఇలా తెస్తారు కదా, ఇది అట్లా కాదు, స్లోప్ మొత్తం ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. పైన మనకి షార్క్ ఫిన్ యాంటీనా. సో మనకి బేసిక్గా దీని డిక్కీ ఓపెనింగ్ చాలా బాగుంటుంది. ఇది చూడండి, నేను బేసిక్గా ఇలా స్లోప్ ఉన్నప్పుడు ఆక్టేవియా లాంటి వెహికల్స్లో అయితే నీకు ఈ బ్యాక్ మిర్రర్తో సహా ఇదంతా లేస్తుంది. దీని అట్లా కాదు, సింపుల్గా వీళ్ళు ఏదైతే నార్మల్ వెహికల్స్కి ఎట్లయితే ఉంటుందో అట్లా ఓపెన్ చేశారు. అండ్ ఇక్కడ కూడా నీకు ఎక్కడికక్కడ క్లోజింగ్ అయితే ఇచ్చారు, కంప్లీట్ క్లోజింగ్ ఇకపోయినా. అండ్ 528 లీటర్స్ అయితే మనకి దీని యొక్క బూట్ స్పేస్ అయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ కింద చూసుకుంటేనైతే స్పేర్ వీల్ అండ్ దానికి కావాల్సిన కిట్ అయితే ఇచ్చారు. చాలా బేసిక్ ఉంది ఒకవేళ మనం దాని బూట్ ఏరియా చూసుకున్నా కూడా. సో మనం యాక్చువల్గా ఈ వెహికల్ని బాగా దేనికి ఫేమస్ చేసుకోవచ్చు అంటే దీని యొక్క డ్రైవింగ్ అండ్ 2 ఇంజిన్ ఆప్షన్స్. అండ్ మనకి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ 2 డిఫరెంట్ ఇంజన్స్కి 2 డిఫరెంట్ ఇవ్వడం చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా చెప్పాలంటే ఏదైతే నాన్ టర్బో ఉందో దాంట్లో నీకు CVT ట్రాన్స్మిషన్ వస్తుంది, అంటే బెల్ట్స్తో ఉంటుంది అన్నమాట. అది బేసిక్గా హైవే పర్ఫార్మెన్స్కి అసలు కన్ఫ్యూజ్ కాకండి. ఒకటి మంచి క్లియర్ క్లారిటీ ఒకటి చెప్తా, ఈ వెహికల్ మనకి 2 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్స్తో వస్తుంది. ఒక పెట్రోల్ ఇంజన్ పేరు వచ్చేసి MPI, ఇంకో పెట్రోల్ ఇంజన్ పేరు వచ్చేసి మనకి టర్బో GDI పెట్రోల్ అని ఉంటుంది. మీకు బేసిక్గా నేను టర్బో ఎందుకు చెప్తున్నానంటే నార్మల్ దాంట్లో మనకి 115 PS పవర్ ఉంటే దీంట్లో 160 PS పవర్ ఉంది. అండ్ ఒకవేళ న్యూటన్ మీటర్ చూసుకున్నా కూడా 143.3 నాన్ టర్బోలో ఉంటే దీంట్లో 253 అయితే ఇవ్వడం జరిగింది. అసలు చాలా చాలా డిఫరెన్స్ ఇది. వాళ్ళు ఒకవేళ ప్రీమియం పే చేయమన్నా చేసి మరీ మనం టర్బో ఇంజనే తీసుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో 100% మీరు కమెంట్ సెక్షన్కి వచ్చి చెప్తారు, బ్రో థ్యాంక్స్ ఫర్ ద రికమెండేషన్ అని. ఒకవేళ నువ్వు టర్బో చూసుకుంటేనైతే 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ DCT, 100% 7 స్పీడ్ DCTకి వెళ్ళిపోండి. మీకు తెలుస్తలేదు, హైదరాబాద్ ట్రాఫిక్ ఇంకా నాశనం అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 45 లీటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క లెంత్ మాత్రం 4.5 మీటర్స్ ఇన్ లెంత్ అని చెప్పుకోవచ్చు. లుక్స్ వైజ్ మాత్రం మనకి స్కోడా అండ్ ఫోక్స్‌వ్యాగన్ క్రేజ్ అని చెప్పుకోవచ్చు. పవర్ వైజ్ చూసుకుంటేనైతే ఈ బీస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్ ఈ యొక్క విషయంలో. అండ్ వీడిచ్చే ఫీచర్స్ మనకి ఫోక్స్‌వ్యాగన్ వాళ్ళు కూడా ఇయ్యారు, జర్మన్ వెహికల్స్ కూడా ఇయ్యారు. అండ్ ఎందుకంటే హ్యుండాయ్ బేసిక్గా అన్ని కురిపి పెట్టేసి కాంపిటీషన్ని చాలా మటుకు టఫ్ చేస్తూ ఉంటుంది. మనం ఒకవేళ డ్రైవర్ సీట్ చూసుకుంటే దీనికి హైట్ అడ్జస్ట్ మాత్రం మాన్యువల్గా ఇచ్చాడు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఇంక్లినేషన్ మాత్రం మనకి కంప్లీట్గా ఈ ఎలక్ట్రానిక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్యాసింజర్ అవి కూడా లేవు, మామూలుగా బేసిక్గానే పెట్టాడు. అండ్ నీకు ఇక్కడ చూసుకుంటేనైతే దీని యొక్క ఏదైతే డెడ్ పెడల్ ఉందో అది కూడా మంచి ప్లేస్మెంట్ అయితే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే డ్రైవర్ డోర్ కూడా నీకు ఎక్కడికక్కడ సాఫ్ట్ టచెస్ ఇచ్చుకొని
మంచిగా నీకు హ్యాండ్ రెస్ట్ అయితే ఎక్కడైతే ఇయ్యాలో అక్కడ కూడా నీకు రెడ్ కలర్ హైలైట్ అయితే కనబడుతుంది. బోస్ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కంట్రోల్ చూసుకుంటే చాలా బేసిక్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఓఆర్విఎమ్స్ ఉంటాయో, డోర్ లాక్ అండ్ అన్లాక్, అండ్ మనకి ఈ యొక్క విండోస్ అప్ అండ్ డౌన్ అయితే చాలా బేసిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నీకు 2 లీటర్ అండ్ 1 లీటర్ వాటర్ బాటిల్ విత్ స్మాల్ ఏరియా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనము ఎప్పుడైతే ఈ యొక్క వర్ణ లోపలికి వస్తామో, టు బి వెరీ ఫ్రాంక్, ఎక్కడ అబద్ధం ఆడుకుని చెప్తున్నా, వన్ ఆఫ్ ద ప్రీమియం అండ్ బెస్ట్ లుకింగ్ ఇంటీరియర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మనము దీని యొక్క ఏదైతే కాంపిటీటర్స్ ఉన్నారో స్లావియా అండ్ వర్చ్యూస్ని కంపేర్ చేసుకుంటే, అండ్ వీడిచ్ ఆప్షన్స్ ఆ 2 కార్స్లో కూడా ఇయ్యారు. అండ్ బై మిస్టేక్ కూడా చెప్తున్నా కదా, ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ మనకు ఆ వెహికల్లో మనకి అందకపోయినా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది ఆ వెహికల్కి. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సెడాన్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా మనం ఇంటీరియర్స్ గురించి తెలుసుకుంటే ఫస్ట్ మనం దాని యొక్క స్టీరింగ్ చూద్దాం. స్టీరింగ్కి ఇది ఒక 2 స్పోక్ స్టీరింగ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అడాస్కి యొక్క కంట్రోల్స్, అండ్ మనం అక్కడ ఏవైతే నీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మార్చుకోవాలో అవన్నీ ఇక్కడ నుంచి కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మనకి వాయిస్ అసిస్ట్, వాల్యూమ్ అండ్ ఫేవరెట్స్, క్వాలిటీ నుంచి అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్కి మనకి ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబో ఇలాంటి డీసీటీ గేర్ బాక్స్లకి. ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ చూసుకున్నా మనకి చక్కగా 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ఇచ్చారు. అండ్ దీని టచ్ చూడండి ఎంత రెస్పాన్సివ్ ఉందో, ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుందో. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అయితే లేదు, 100% ఇది వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే, పెద్ద ఫరక్ ఏం పడదు. కొంచెం ఇక్కడ చూసుకుంటేనైతే ఈ వెహికల్ నీకు హీటింగ్ అండ్ కూలింగ్ ఆప్షన్ అయితే తీయడం జరిగింది. ఇది మనకి లెఫ్ట్ ప్యాసింజర్ కూర్చున్న వాళ్ళకి ఇది వచ్చేసి మనకి కూల్ చేస్తున్నట్టు, ఇది వచ్చేసి హీట్ చేస్తున్నట్టు. సేమ్ ఇప్పుడు నా డ్రైవర్ కూడా హీటింగ్ అండ్ కూలింగ్ ఆప్షన్ తీయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ నీకు ఏవైతే కంట్రోల్స్ కనబడుతున్నాయో దీన్ని మనము 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి నావిగేషన్ పర్పస్కి, ఇంకోటి ఏసీ హెచ్వ్యాక్ అంటారు దాన్ని. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నొక్కితే ప్రస్తుతం అయితే మనకి ఏసీ కంట్రోల్స్ కనబడుతున్నాయి. ఇదే బటన్ నొక్కగానే నీకు కంప్లీట్ ఈ సెటప్లో ఉన్న ఇవన్నీ మారిపోయినాయి చూడండి. ఒకవేళ నేను ఇప్పుడు ఇదే ప్లేస్ నుంచి మీడియాకి, రేడియో, నావిగేషన్, మ్యాప్, సెటప్కి వెళ్తుంది. అదే నేను ఇంకోసారి నొక్కగానే నాకు ఏసీ కంట్రోల్స్ అయితే వస్తున్నాయి. ఇది కూడా క్రేజీ అని చెప్పుకోవచ్చు. అండ్ విత్ మ్యాక్సిమం ఇక్కడ నీకు మంచిగా బటన్స్ చేయడం వల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపరేషన్ అయితే చేసుకోవచ్చు మనము. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం, హెచ్వ్యాక్లో ఉన్నాం. సో మనం ఇక్కడ ఫ్యాన్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నీకు వాల్యూమ్కి వీటికి మనము దీన్ని ఈజీగా వాడుకోవచ్చు. ఇక్కడ ఎఫ్ఎంది వాల్యూమ్, అండ్ ఇక్కడ మనకి దాని యొక్క ట్రాకింగ్ అంతా వస్తూ ఉంది. క్రేజీయెస్ట్ కదా, నేను ఏ ఒక్క కార్లో చూడలేదు. అండ్ ఇంకోటి బాగా అబ్జర్వ్ చేస్తే ఈ అంతా ఏదైతే ఈ మిడిల్ డాష్ బోర్డ్కి ఏవైతే కనబడుతున్నాయో ఇవన్నీ డ్రైవర్ వైపు టిల్టెడ్ ఉన్నాయి. అంటే పక్కన ప్యాసింజర్ కనబడదా అంటే కనబడుతుంది, కాకపోతే డ్రైవర్ టిల్టెడ్ అన్నమాట. సో ఇక్కడ మనకి అంటే మెయిన్గా డ్రైవర్ ఫోకస్డ్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా నీకు అదే సేమ్ 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనబడుతుంది. ఇక్కడ ఒకవేళ చూసుకుంటేనైతే నీకు అడాస్ యొక్క ఫంక్షన్స్ కానీ అవన్నీ కనబడుతూ ఉంటాయి. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని యొక్క గేర్ బాక్స్ డీసీటీ, దాని యొక్క లివర్ చూడండి ఎంత పాష్ ఉందో. జస్ట్ మనం ఒక బటన్ నొక్కి అదే బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. దీంట్లో టెట్రానిక్ కూడా ఉంది, జస్ట్ రైట్ సైడ్ కానీ వేసుకోవాలి. అనుకున్న తర్వాత అదే ప్యాడల్ షిఫ్టర్స్తో నువ్వు దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా మనము ఆ ఒక గేర్ లివర్తో ఆడుకుంటూ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మనకి దీంట్లో నీకు డ్రైవ్ మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ప్రస్తుతం స్పోర్ట్లో ఉన్నాం, ఎకో అండ్ నార్మల్, దానికి తగ్గట్టు మనకు అక్కడ లైటింగ్స్ మారుతున్నాయి. అండ్ ఒకవేళ ఇది నొక్కితేనైతే మనకి దీని యొక్క రియర్ కెమెరా అయితే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దాని యొక్క ఏదైతే పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయో ఆ లైట్ని ఇరిటేట్ చేస్తుందనుకో ఈ బటన్ నొక్కగానే టఫ్ మన ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ చూసుకుంటేనైతే మనకి ఇక్కడ అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడనే నీకు 12 వోల్ట్ 120 వాట్ యొక్క సాకెట్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ USB-C, అండ్ రైట్ సైడ్ వచ్చేసి USB-A అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అయితే లేదు, ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆటో హోల్డ్ ఆప్షన్ ఇక్కడనే ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటేనైతే వన్ ఆఫ్ ద క్రేజీ చూడండి, డ్రైవర్ టిల్టెడ్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు నీకు ఏదైతే ఏసీ వెన్స్ త్రూ ఒక డిజైన్ లైన్ వెళ్తుందో దాని మీద రెడ్ హైలైటింగ్ ఏదైతే ఉందో అదొక క్రేజీ. అండ్ దాని కింద నీకు ఇంకొక రెడ్ స్ట్రిప్ కనబడుతుంది కదా, అది మన అంబియంట్ లైటింగ్ అయితే పనికొస్తుంది. అండ్ నీకు డోర్స్ మీద కూడా నీకు ఆ ఒక అంబియంట్ లైటింగ్ యొక్క స్ట్రిప్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ గ్లో బాక్స్ కూడా చూడండి. అండ్ దీనికి ఇది ఒక కూలింగ్ గ్లో బాక్స్, ఇక్కడనే మనకు దాని యొక్క కంట్రోల్ ఉంది, ఇది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. వన్ ఆఫ్ ద ప్లెజెంట్, నీట్ అండ్ క్వైట్గా అయితే మనకి క్యాబిన్ అయితే కనబడుతూ ఉంది. అండ్ మనం డాష్ బోర్డ్ ముట్టుకున్నా కూడా అవి ఏవి హార్డ్ ప్లాస్టిక్ కాదు, సాఫ్ట్ మంచి టచ్ అయితే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది మన డాష్ బోర్డ్ది. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా దీని యొక్క సాఫ్ట్ టచ్ నీకు మంచిగా ఫీలింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. అండ్ మనము ఒకవేళ ఈ స్టీరింగ్ ఏదైతే ఉందో
ఇది మనకి అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. ఎస్, మనము ఇది టిల్ట్ అండ్ టెలిస్కోప్ రెండు అయితే మనకి ఈ యొక్క స్టీరింగ్. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రైవర్కి కావాల్సినట్టు నీట్గా దాన్ని సెటప్ చేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ చూస్తే మనకి ట్రాక్షన్ ఆఫ్ అండ్ మనకి ఆబ్వియస్లీ ఏదైతే ఫ్యూయల్ సేవింగ్కి కావాల్సిందో ఆ ఒక బటన్ అండ్ మనకి హై బీమ్ యొక్క లెవెల్ ప్రొజెక్షన్ ఇక్కడ నుంచి మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. కింద వచ్చేసి మనకి దీని యొక్క ఫ్రంట్ లిడ్ ఓపెన్ చేయడానికి మాత్రం ఇచ్చారు. ఒకవేళ మనం పైన చూసుకుంటేనైతే ఇక్కడ మనకి జస్ట్ లోపల క్యాబిన్ లైటింగ్, ఇది సన్ రూఫ్ యొక్క బటన్ అండ్ బేసిక్ ఇదంతా. అండ్ ఇవి సన్ షేడర్స్, దీనికి ఎటువంటి లైట్ లేదు. ఈ వెహికల్ ప్రాపర్ ఇంటీరియర్ని మంచిగా ఎంజాయ్ చేసుకొని క్రేజియస్ డ్రైవ్ చేసుకోవడానికి. మిడిల్లో ఏదైతే ఫ్లోటింగ్ డాష్ బోర్డ్ ఉందో దీంట్లో కూడా నీకు చిన్న కప్ హోల్డర్ అండ్ పెద్ద కప్ హోల్డర్ దగ్గర నీకు ఒక ఆప్షన్ ఉంది. ఇలా పుష్ అని నొక్కితే మనకు ఒక లిడ్ అయితే ఓపెన్ అవుతుంది, దాంట్లో మనం వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, అటు పోదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏం చెప్పనా, ఈ హ్యాండ్ రెస్ట్ లేపితే నీకు ఇక్కడ ఒక బిన్ ఉంది, ఇది నువ్వు ఇలా తీసేసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ దాన్ని అక్కడనే పెట్టేసి మనం ఈ హ్యాండ్ రెస్ట్ని అయితే మూసేసుకోవచ్చు. సీట్స్ గురించి మాట్లాడినైతే టచ్ అండ్ ఫీల్ అండ్ మనకి హెడ్ రూమ్ బాగుంది, అంటే మరీ ఎక్కువ ఏం లేదు, యాక్చువల్గా చాలా దగ్గరకే ఉన్నాం మనము. అండ్ మనకి థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ సైడ్ ఏవైతే గ్రిప్స్ ఉంటాయో అవి కూడా మంచిగానే ఉన్నాయి. అండ్ మెయిన్గా సాఫ్ట్ టచెస్ తోటి ఈ వెహికల్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ గుడ్ లుకింగ్ ఇన్సైడ్ నుంచి. అండ్ బేసిక్గా చాలా కంఫర్టబుల్ ఫీల్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. వాళ్ళు వాడిన కలర్ కాంబినేషన్స్ కానీ, లైన్స్ వల్ల కానీ, ఒక టెక్స్చర్ వల్ల కానీ, మెటీరియల్ వల్ల కానీ వన్ ఆఫ్ ద క్రేజీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇవి మన యొక్క ఈ ఫ్రంట్ రో. ఒక్కసారి మనము రేర్ సీట్స్కి వెళ్ళిపోయి అసలు అక్కడేమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో యాక్చువల్గా ఈ కొత్త వేరియంట్కి దీని యొక్క డైమెన్షన్స్ మారడం వల్ల నీకు ఏదైతే లెగ్ రూమ్ ఉందో అది బాగుంది. అండ్ ఇక్కడ ఏదైతే దీని యొక్క విడుతుందో అది నేను చెప్పలేను, ఎందుకంటే చాలా తక్కువ ఎంఎం మారడం జరిగింది. లెగ్ రూమ్ మాత్రం చాలా సఫిషియెంట్గా ఉంది. అండ్ హెడ్ రూమ్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక హ్యాండ్ లేకపోతే ఇట్లా పెడితే అంత హైటే మిగిలింది. 5'9" ఉన్న హైట్, కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు, బెస్ట్ ఇన్ క్లాస్. అండ్ ఇక్కడ మనకి మధ్యలో 3 passengers ఫోకస్డ్ కార్ అయితే కాదు ఇది, ఎందుకంటే మనకి 2 హెడ్ రెస్ట్లు ఇచ్చారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్ రెస్ట్, ఇదే ఫ్లిప్ హ్యాండ్ రెస్ట్ తీయడం జరిగింది. అండ్ బేసిక్గా వెనక నీకు ట్విటర్స్ అయితే లేవు అండ్ వెరీ సింపుల్ డిజైన్. ఒకవేళ డోర్స్ చూసుకున్నా కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, గుడ్ ప్లాస్టిక్ అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ విత్ స్మాల్ స్టోరేజ్ ఆఫ్ స్పేస్. వెనక మనకి బోస్ యొక్క మెయిన్ స్పీకర్ అండ్ వెనక వచ్చేసి దాని యొక్క క్యాబిన్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది, ఎల్ఈడీస్. ఒకవేళ కంఫర్ట్ కోసం చూసుకుంటే వెనకైతే మనకి రేర్ ఏసీకి కావాల్సిన బ్లోవర్స్ అయితే ఉన్నాయి. దాని కింద చిన్న స్టోరేజ్ స్పేస్ అండ్ దాని కింద 2 ఫాస్ట్ ఛార్జింగ్ సీ పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ థింగ్ ఈ సమ్మర్స్లో హిట్ చేయడానికి మనకి ఈ యొక్క సన్ బ్లెండర్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా నేను సియర్స్లో బాగా వాడేవాడిని, ఇది చాలా మటుకు పనిచేస్తుంది. సో ఐసోఫిక్స్ సీట్స్ అయితే మనకి వెనకిచ్చారు, వన్ ఆఫ్ ద ప్రీమియం మెటీరియల్ చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఈ కార్ కొంటే బెస్ట్ పోయి ముందు కూర్చొని డ్రైవింగ్ చేయడమే, వెనుక ఎంతసేపు కూర్చుంటాం బోర్ కొడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈ యొక్క వెహికల్ని డ్రైవ్ చేయడం. సో బేసిక్గా మనం దీని యొక్క కీని పక్కకు పెట్టి ఆన్ చేద్దాం కార్ని. సో ఇది మనకి ప్రస్తుతం వెహికల్ ఆన్ చేయగానే కనబడే దీని యొక్క ఇవి. సో మనకి దీంట్లో ఏదైతే టార్క్ ఉందో 253 Nm టార్క్ అండ్ 160 PS, ఎందుకంటే టర్బో వెహికల్ కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీరు కూడా ఎక్సైటెడ్ ఉండడం అనుకోవచ్చు. ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి పోయి దీని యొక్క ట్రాక్షన్ ఆఫ్ చేసేసి మనము డ్రైవ్ మోడ్లో స్పోర్ట్ అనేది సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడైతే రెడ్ కలర్స్లో లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి దాని యొక్క స్పీడోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి దాని యొక్క ఆర్పిఎం మీటర్ అయితే రెడీగా ఉంది. అండ్ దీన్ని అడాస్ ఆఫ్ చేద్దామని ట్రై చేస్తున్నా, అయితే లేదు. సర్లే కూల్, నేను నా డ్రైవింగ్ పొజిషన్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకున్నా. సో మనము దీని యొక్క మోడ్ అయితే డ్రైవింగ్లో వేసేసిన. సో బేసిక్గా ఇప్పుడు మనము ఇక్కడ నీకు ఏదైతే హ్యాండ్ బ్రేక్ ఉందో అది కావాలంటే నువ్వు వాడుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది. సో దాని కింద కన్నా ఓపెన్ అయిపోయింది. నీకు యాక్చువల్గా హ్యాండ్ బ్రేక్ రిలీజ్ అయిందా రిలీజ్ కాలేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే బ్రేక్ పడి మీద కాలు ఉన్నప్పుడు ఆ మూమెంట్ వల్ల మీకు ఈజీగా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో జస్ట్ నేను క్లచ్ వదిలిన అంతే. ఇది మామూలు క్లచ్ వదిలితే ఎంత స్పీడ్కి అవుతుంది చూడండి, ఇంచుమించు 7 వరకే వెళ్ళింది ఇమ్మీడియట్. యాక్చువల్గా ఈ వెహికల్ అబ్జర్వ్ చేయాల్సింది అది, నేను స్పోర్ట్లో వేసినా ఓకే, అయినా కూడా ఇంత ఫాస్ట్ రియాక్షన్ డిఎస్జీ గేర్ బాక్స్లో ఇస్తాయి. సేమ్ డిఎస్జీని వీళ్ళు డీసీటీ అని పెట్టారు, పెద్ద తేడా ఏం లేదు. జస్ట్ నేను కాలు మీద మళ్ళీ జస్ట్ ఇప్పుడు యాక్సిలేటర్ మీద కాలు పెట్టి లైట్గా నొక్కుతున్నా అంతే. ఓరి అమ్మ, జీరో ల్యాగ్ అంటారు దీన్నే. అందుకే కదా ఫోక్స్ వ్యాగన్లో అంత పడి చచ్చుకుంటూ ఉంటారు వెహికల్స్. అండ్ ఈ వెహికల్లో కూడా హ్యుండై కానీ టాటా కానీ ఈ మధ్య నీకు ఎక్కడైనా డీసీటీ గేర్ బాక్స్ కనబడుతున్నాయంటే ఇట్స్ అ డిఎస్జీ. అండ్ ఈ వెహికల్లో ఇంత టార్క్ అండ్ ఇంత పవర్, జస్ట్ యాక్సిలేషన్ లైట్గా ఇట్లా నొక్కుతున్నా అండ్ జస్ట్ మూవింగ్ అంటే రెవ్ అయిపోతుంది వెహికల్ ఇమీడియట్గా.
అండ్ దీని స్టీరింగ్ కూడా మంచిగా ఒక సెడాన్ కావాల్సినట్టు ప్రాపర్ స్టిఫ్గా అయితే ఉంది వెహికల్. అసలు నీకు అంత హార్డ్ ఏం అనిపించదు, ఈజీ టు డ్రైవ్ ఇన్ సిటీ. అండ్ హైవేస్ అయితే మజా అంటే మజా చేసుకోవచ్చు మనము. నీ టర్నింగ్ చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో, ఓకేనా. సో మనము మోస్ట్ ఆఫ్ ద టైం మనం సిటీ ట్రాఫిక్లోనే ఇరుక్కుంటాం కాబట్టి ఈ యొక్క అంబియన్స్కి కంఫర్ట్కి చాలా మటుకు మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది. స్టీరింగ్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ పెడల్ షిఫ్టర్స్ ఇవన్నీ వాడాలంటే మనకి ఖాళీ రోడ్లు కావాలి. సో నేను ఇందాక నుంచి తెగెతుకుతున్నా ఖాళీ రోడ్లు ఎప్పుడు దొరుకుతాయని. బేసిక్గా మనం ఒకసారి మెనుడు అయిపోతాం, చెప్తున్నా కదా బ్రో. ఒక్కసారి మనము దీని యొక్క థ్రాటిల్ రెస్పాన్స్ నార్మల్ వేసి చూద్దాం. అంటే బేసిక్గా ఎక్కువలో వేసిన ఓకే కూల్, ఆ పంచ్ లేకపోయినా ఇమీడియట్గా అయితే వెహికల్ మూమెంట్ అయితే జరుగుతుంది. అంటే బేసిక్గా డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది అంటే టార్క్ డెలివరీలో తెలుస్తూ ఉంటుంది మనకి. సో నేను ఎప్పుడైతే స్పోర్ట్లో వేసినో దాని పంచ్ వేరే ఉండే, ఎక్కువలో వేసినప్పుడు పంచ్ తక్కువ ఉండే కానీ ల్యాగ్ లేకుండే. అది చాలా ముఖ్యం మనకి, ల్యాగ్ అనేది అసలు ఉండదు. సో ఓకే కూల్, మనం ఒక్కసారి ఇప్పుడు 0 to 100 ట్రై చేద్దాం. కూల్, రెడీ, ట్రాక్షన్ ఆఫ్లో ఉంది. 3, 2, 1 గో. వెళ్ళిపోయింది. ఇక్కడ మట్టి ఉంది, మట్టి కుప్పలాగా ఉంది, అందుకే మెల్లకపోతున్నా. మనం బేసిక్గా దీని యొక్క సస్పెన్షన్ కూడా మనము తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒకసారి మీకు నేను ఎలాంటి రోడ్ వైపు వెళ్తున్నానో చూపిస్తాను, ఒకసారి చూడండి. మనము దీన్ని మళ్ళీ నా ఎకో మోడ్లోకి వేసేసాను. అండ్ వెళ్దాం ఏం కాదు. అది ఓకే కూల్, సస్పెన్షన్స్ కూడా పర్ఫెక్ట్గా అని చెప్పుకోవచ్చు. అండ్ సీట్ కంఫర్ట్ కూడా మనకి 2 కాంబినేషన్లో మాత్రం నీకు పర్ఫెక్ట్ డ్రైవ్ ఇస్తుంది. మొత్తం రోడ్ అంతా బంపీ ఉంది, కావాలని వచ్చిన నేటికి. సెడాన్స్ తోటి ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఈ రేంజ్ ఎక్స్పీరియన్స్లు మనకు దొరకవు, అంత కంకర ఉంది పెద్ద వెహికల్ని. కాబట్టి మనకి జస్ట్ ఇక్కడనే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇది చక్కగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న రోడ్స్ మీద ఎట్లా ఇస్తుందో చూడండి. అండ్ గేర్ షిఫ్టింగ్ చూడండి, దాని యొక్క రెస్పాన్స్ చూడండి. ఇమీడియట్ ఫట్ట తిప్పుతున్నా కూడా వెహికల్ చాలా ఈజీగా రెస్పాండ్ అవుతుంది. స్టీరింగ్ పర్ఫెక్ట్గా ఉంది, బ్రేకింగ్ పర్ఫెక్ట్గా ఉంది, సస్పెన్షన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బంపీ రోడ్స్ మీద కూడా నీకు అంతగా ఎత్తేస్తున్న ఫీలింగ్ అయితే లేదు. ఇప్పుడు చూడండి మొత్తం రాళ్ళు రప్పాల మీదకి వెళ్తున్నా. ఓ నైస్. సెడాన్స్తో ఒకటి మాత్రం అసలు చేయొద్దు, ఫ్లడ్ ఏరియా ఉన్నప్పుడు నోరు మూసుకుని బండి ఆపేయడం బెస్ట్. నేను ఎప్పుడైతే నా 7th క్లాస్లో బస్ ఎక్కుతూ ఉంటానో అప్పుడప్పుడే కొత్తగా వర్ణ లాంచ్ అయిందన్నమాట. దాంతో ట్రాన్స్ఫార్మ్, దాంతో ఫ్లూయిడిక్ ఫేస్ లిఫ్ట్ రావడం జరిగింది. సో ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా మళ్ళీ తక్కువ రోజులో ఉంది. దాంతో ఫ్లూయిడిక్ మాత్రం ఇట్లా విచ్చలవిడిగా కొనిచ్చారు. అప్పట్లో 1.6 లీటర్ నీకు డీజిల్ అండ్ పెట్రోల్లో దొరికేది. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు వెహికల్. కాబట్టి ఈ రోజు చూడండి ఎంత దూరం అయితే వచ్చిందో హ్యుండై. దీంట్లో అన్నీ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హీటింగ్ అండ్ కూలింగ్ ఆప్షన్ యాక్చువల్గా ఈ ప్రైస్కి ఏదైతే ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఉందో ఆ ప్రైస్లో అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎందుకంటే బేసిక్గా నీకు బెంజ్, BMW వాటిలలో హీటింగ్ అండ్ కూలింగ్ ఆప్షన్ ఇస్తారు. వీళ్ళు బాగానే ఇచ్చారు యాక్చువల్గా. ఏ ఒక్క వెహికల్ వాళ్ళు అట్లా ఆలోచించలేదు. కానీ పవర్ ప్లస్ కంఫర్ట్ ఇస్ అ వెరీ గుడ్ ప్యాకేజ్ అన్నమాట.